కరీంనగర్ లో సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీలో దొంగల ఆచూకీ 2 రోజులైనా దొరకలేదు. షాప్ లో కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సినీ ఫక్కీలో చోరీ చేసి పారిపోయిన దొంగలు హైవేపై వెళ్లకుండా గ్రామీణ మట్టి రోడ్ల ద్వారా పారిపోతున్న దృశ్యాలు వెలుగు చూశాయి. ఈ రోడ్ల ద్వారానే రాష్ట్రాన్ని దాటిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. మరోవైపు దొంగల ఆచూకీ కోసం వేలాది సీసీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ భారీ చోరీకి పాల్పడిన దొంగల్ని బీహారీ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి ఫుటేజ్ కూడా దొరికింది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పనిగా భావిస్తున్నారు. కరీంనగర్ లో జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించిన అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయ చంద్రిక, మొత్తంగా కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్కి సంబంధించిన రాబరీ దొంగల ముఠాను పట్టుకునేందుకు 12 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అయితే కరీంనగర్ నడి గడ్డపైన జరిగిన ఈ అతిపెద్ద రాబరీ అంశం 48 గంటలు అయినా కూడా పోలీసులు ఇంకా కూడా ఈ దొంగల ముఠాను పట్టుకోలేదు. అయితే దొంగల ముఠా పోలీసుల కళ్ళుగప్పి హైవేల మీద కాకుండా ద్విచక్ర వాహనాలపైనే గ్రామీణ రోడ్లు, మట్టి రోడ్ల గుండా, రైల్వే ట్రాక్ల గుండా, వరద కాలువ, కాకతీయ కాలువ సహా ఇలా పొలాల గట్ల నుంచి ఇప్పటికే రాష్ట్రం దాటేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి దొంగతనం జరిగిన తర్వాత వారు సిరిసిల్ల వైపు వెళ్లారు. పోలీసులంతా సిరిసిల్ల వైపు దొంగలు వెళ్లి ఉంటారని భావించినప్పటికీ శాతవాహన యూనివర్సిటీ, అలాగే వెలిచాల ఎక్స్ రోడ్ నుంచి రామడుగు మండలం నుంచి పెగడపల్లి మండలం ద్వారా ఇలా ధర్మారం మీదుగా మంచిర్యాల లగ్జెట్పేట్ దాటి తెలంగాణ రాష్ట్రం దాటేసి ఉంటారని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. దొంగతనానికి పాల్పడింది బీహార్ గ్యాంగే అని మనకు పూర్తిగా సమాచారం అందుతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి పెగడపల్లి మండలంలోని నామాపూర్ దగ్గర మట్టి రోడ్డు దగ్గర దొంగలు వెళ్తున్న విజువల్స్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరాకు చిక్కాయి. ముందుగా ఈ 5 దొంగల ముఠ 2 ద్విచక్ర వాహనాల పైన వెళ్తున్నారు. ముందుగా వెళ్తున్న వాహనం అపాచీ బైకు. సో అపాచీ బైక్ నడుపుతున్న దొంగకే ఈ రూటు తెలిసి ఉండాలి. అందుకే మిగతా వెనక వచ్చే బండి ద్విచక్ర వాహనం, దొంగల ముఠ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న బైక్ ను ఫాలో అవుతూ వెళ్తోంది. సో మొత్తంగా పోలీసులు అయితే సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 48 గంటలు గడిచినా ఇంకా దొంగలకు సంబంధించిన ఆచూకీ తెలియకపోవడం పైన కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.